కె వెంకటేశ్వరరావు, రాగరాగిణి, దొంగవీరుడు, నాబాబు, మహానటుడు, కీర్తిశేషులు, కనకపుష్యరాగం, పావల, కొడుకు పుట్టాల వంటి నాటకాలు నాటికలతో ఆధునిక సాంఘిక నాటకానికి పటిష్టమైన పునాదులు వేసిన నట దర్శకుడు కె వెంకటేశ్వరరావు. సాంఘిక నాటకరంగ నటులలో ఒక స్టార్ ఇమేజ్ని తెచ్చిన ఆయన నటనలో నాటకీయత పొంగి పొర్లుతుంది. తమ్ముడు, నీకు ఆ చప్పట్లు వినిపిస్తున్నాయా? ఇంత క్రితం నీ సన్మాన సభలో కొట్టిన చప్పట్లు, అవే చప్పట్లు కొన్నాళ్ళ క్రితం నాకు మోగాయి. ఆ ధ్వనితరంగానే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాణాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుడిని వెరెత్తించేసే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడతాం? ఎంఏ చదువుతూ కాలేజీలో మొదటిసారి నేను నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే, ఈ ఉత్సాహ ప్రకటన నన్ను ఆకాశానికి ఎత్తేసాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన తార వెలిసిందన్నారు. శుష్కించిపోతున్న నాటకలకి నా నటన అమృతం అన్నారు. అడ్డు అదుపు లేకుండా నాటక రంగంలో లీనమైపోయినాను. అకుంఠిత దీక్షతో అహోరాత్రాలు మైమర్చి కళాసేవ చేశాను. అన్నయ్య ఓహో అన్నారు, గిరువులు ఇచ్చారు, సన్మానాలు చేస్తారు. ఎంఏ పోయింది, ఒళ్ళు పొగరన్నారు. నాటకం ఆడితే పల్లెని వాడన్నారు. చదువు తగలేసుకున్న చవటన్నారు. గాలిడి రాస్తప్పట్లు, ఎండమోహన్ రా నిండు నవ్వులు. నువ్వేనా భ్రమపడి దగ్గరికి వెళ్ళకు, వెళితే నాలాగా మాడిపోతావురా, మాడి మసైపోతావు. రేపు విశేషం, రేపు నా పుట్టినరోజురా. పుట్టినరోజు ఎలా మర్చిపోతాను రా ఆ రోజుని. ఆగాడ పుట్టిన అమ్మ తలంచుకోమని ఎంతో బట్టి మరిందిరా. ఏదైనా సరే పోసుకోనన్నా నాయన కదా, పోసుకోరా. పుట్టినరోజు నాడు తలంచుకుంటే ఆయుష్ ఎక్కువ సుందరానికి గడ్డం పట్టుకుని నీళ్ళుకుంది. కాజీ ఇస్తే పోసుకుంటానన్నాను. ఎంతో ఆనందపడిపోయింది. నన్ను దగ్గరికి తీసుకుని ముద్దెట్టి కాజీ కలపడానికి వెళ్ళింది. కుంపటి మీద నుంచి పాలగిని దించుకుంటే చీసంటుకుంది. మీరంటుకుంటున్న కాజీ చీరతో పాటు మనిషి అంటుకుపోయింది. మీరాలి అండి మారిపోయిన అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. ముందు కాఫీ కలుపుకుని ఊళ్ళో వాళ్ళు కన్నా తల్లిని నడిపిస్తారా? అదిగో నా కొడుకు పడ వెళ్ళిపోచ్చేసినది రయ్యా. నా కొడుకు వెళ్ళిపోచ్చేసిండు. అమ్మా కొడితే పకీరా బాబలుడు బాబా, నా కొడుకు వెళ్ళిపోచ్చేసినాడు. మరి నాకు బెంగ లేదు, బితుకునేదు. నాన్న మరి ఎండలో కూకునేదురు చూడక్కరలేదు. ఇన్నేళ్ళ బట్టి కళ్ళు గుంటలకు పడిపోయినారు తండ్రి. ఎంత కంగారు ఎరుగుదురా, ఎంత గందరగోళమో, మనసులో ఎంత అల్లకోలం పడి వాళ్ళు మీకు తెల్లడర్రా పిచ్చి సన్నాసులారా. నా కొడుకు వెళ్ళిపోచ్చేసినాడు. మరి ఎప్పుడు సముద్రం మీదకి వెళ్ళకుండా ఏకంగా తిరిగి వెళ్ళిపోచ్చేసినాడు. ఏటైంది అద్దే? ఏటావలేదురా, ఇక ఆతుర్తకి బెంగకి బెగుడికి తీరిపోనదురా నా కాలము. నా కొడుకు నాకు పోరగా బాధల బంది ఒగ్గొట్టించినాడు. పూసి పేసి లేకుండా చేసినాడు. శుభ్రంగా చచ్చిపోనాడు రా నా కొడుకు. గంగలు కలిసిపోనాడు. అదేటి అలా గచ్చుమని పోతారేమే, బొమ్మ గుట్టుకుపోతారేవర్రా. నా నవ్వుతున్నానా, విసరించనేదనా, గాబరా పడిపోనేదనా. ఇంక మరి గాబరా పడడానికి ఈసారించడానికి నాకెవరు ఉన్నారా? నాకేళ్ళు ఈసారమా?
నన్ను మహారాజుని, నాకు నానే 14 కొడుకుల్ని. సముద్రం మీద ఏటకెళ్ళి వస్తాడు, సత్తాడు, తిరిగి వస్తాడు అని గుండె చెమటట్టుకు పోయినట్టు కాసు కూసవలసిన కొడుకు ఇప్పుడు నాకు నేడు. రే, దేశానికి ఎప్పుడు వచ్చిందో నాకు తెలదు, కానీ నాకు ఇప్పుడు వచ్చిందర్రా స్వాతంత్రం. అదేంటే ఆగండి, ఎల్లకండి, ఏడు చూస్తారు. ఇలాగ ఊరిపోనాడర్రా, ఉబ్బిపోనాడర్రా. కళ్ళు చూస్తే కళ్ళవనికి వస్తాడు, జడుచుకుంటారు. ఇదిగొట్టి ఈ నల్ల తడుసుడు మంత్రం వేసాడు చిన్నప్పుడు, ఎంతప్పుడు కట్టాను మెళ్ళ. ఇది ఒబ్బలేదు, ఊరలేదు, చెక్కు చెదరగా అంతమన్నది. నాయన వారి గంగుల మనిషి నమ్మకరా. 7 కొడుకులు తండ్రి నువ్వు, నీ కదా ఇంతే. 14 కొడుకులు తండ్రి నేను, నా కదా ఇంతే. నా కొడుకు చచ్చిపోయినట్టు అయిపోయినా అనుకుంటే మరి నీ కొడుకులు బతుకుండి ఏడు సోకపడిపోతున్నావు, గొప్ప దగా చేసిపోతారు. లేదంటే అంతకంటే నీలోనే కళ్ళు తెరవకంట పసి కోనల్లాగా నిద్రపోతున్న మంచిని పెంచుకో, మంచి గుణాలని పెంచుకో. కానీ పిల్లల్ని మాత్రం అదిగో అదిగో ఏదేదో పడవస్తున్నట్టుగా ఉన్నది. నరసింహ, నరసింహ, రాయమ్మా, రాయా. విశ్వనాథాన్ని నువ్వు డబ్బు అడిగావా? ఏం తప్ప? తప్పని నేను అనను. వాడన్నాడా? మామూలుగా అనటం కాదు, చాలా అసహ్యంగా అన్నాడు. రంగనాథం, విశ్వనాథాన్ని గురించి నాకు బాగా తెలుసని నీకు తెలుసు. డబ్బిచ్చాడా లేడా? ఇచ్చాడు. ఇలా ఇవ్వు. ఇదిగో, ఇక వెళ్ళు. వెళతాను, కానీ ఒక్క సంగతి, డబ్బిస్తూ నీ అప్పుకు సంబంధించిన కాగితాలు కోర్టులో పడేయమని కూడా చెప్పాడు. పడే దానికి రంగనాథం, సూర్యాన్ని డాక్టర్ చదివించమన్నాడు విశ్వనాథం. అందుకయ్యే డబ్బంతా తానే ఇస్తా అన్నాడు. అలాగే ఇచ్చాడు కూడా. పోరా, నీ దానం ఎవరికి కావాలని నేనే పత్రాలు రాసి పంపించాను. అలాంటప్పుడు ఆస్తి లాక్కుంటాడని నాకేం భయమా? లాక్కుని నాకున్న ఆస్తి ఏంటి? ఈ యొక్క ఇల్లేగా. ఏం చేసుకుంటాడు? మళ్ళీ నా ఆస్తి వాడాస్తి అంతా కలిపి మా సూర్యానికి ఇవ్వాల్సిందేగా. పిచ్చివాడా? ఎవరు? నేనా, నువ్వా? విశ్వనాథం తన కూతురునే మా సూర్యుని చేతుల్లో పెట్టబోతాడు. ఇంకా ఈ విధవ ఆస్తిదేమిటో ఏ నమ్మలేవా? కావాలంటే చూడు, 1 కాదు, 2 కాదు, 10, 100 ఉత్తరాలు రాశాడు. ప్రతి దాంట్లోనూ స్పష్టంగా రాశాడు, ప్రమాణం కూడా చేశాడు. చూస్తావా? జగన్నాథం, నీ మాట నమ్మకపోతేగా. చాలా సంతోషం. స్నేహితులు, బంధువులు కూడా అయితే అంతకంటే ఆనందమా నాకు. వస్తాను. ఇదిగో, దీని మీద కాస్త సొంతకమేగా, తీసుకో. రేపు విజయ సూర్యం లెక్క చూసుకుంటారు. కృష్ణార్పణ. నాన్న, విన్నావా? మరి నువ్వు త్వరగా రావాలి. వీళ్ళందరికీ మందులిచ్చి మంచితనం నేర్పాలి. ఎప్పుడు వస్తావు నాన్న? ఇవాళ రేపో వస్తానని ఉత్తరం రాశావుగా, రాబడి త్వరగా రా. ఈ కళ్ళతో నిన్ను చూసి అవతారం చాలించేస్తాను. ఏ నాన్న? తాతయ్య, తాతయ్య వచ్చాడు, సినిమా వచ్చాడు. తాతయ్య, నాన్న, అప్పుడే లోపలికి రాకు, అక్కడే ఉండు. దిష్టి తీయాలి, హారతి పెట్టాలి. నేను వచ్చాను నాన్న, నువ్వు లోపలికి అప్పుడే రాకు. బాబు, బాబు.